నమస్కారం, బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సచివాలయంలోని రెండో బ్లాక్లో అగ్ని ప్రమాదం. బ్యాటరీలు ఉంచే ప్రాంతంలో చెలరేగిన మంటలు. ప్రమాద స్థలాన్ని పరిశీలించిన సీఎం చంద్రబాబు. ప్రమాదంపై అధికారుల్ని అడిగి తెలుసుకున్న సీఎం. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలో గత వైసీపీ ప్రభుత్వం, ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు విషయంలో మోసం చేస్తూ అన్యాయం చేస్తున్నాయని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి ఆరోపణ. పోలవరం ప్రాజెక్టు సంపూర్ణ సామర్థ్యంతో పూర్తి చేయాలని, ముంపు బాధితులకి పరిహారం చెల్లించాలని డిమాండ్. తనను గెలిపించిన మంగళగిరి ప్రజలను గుండెలో పెట్టుకుంటానన్న మంత్రి లోకేష్. పేదలకు పట్టాభిషేకం కార్యక్రమంలో పాల్గొన్న లోకేష్ నియోజకవర్గ ప్రజల కోసం 26 సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు వెల్లడి. బుడమేరు ఓల్డ్ ఛానల్ కి సమాంతరంగా మరొక కొత్త ఛానల్ ని కూడా 10,000 క్యూసెక్ల సామర్థ్యంతో అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడి. మున్సిపల్, రెవెన్యూ, డిజాస్టర్ మేనేజ్మెంట్ శాఖలు సంయమనం చేసి ప్రతిపాదన ముఖ్యమంత్రి ముందు ఉంచుతామని వ్యాఖ్య. ఏపీ సచివాలయంలోని రెండో బ్లాక్లో శుక్రవారం ఉదయం అగ్ని ప్రమాదం జరిగింది. రెండో బ్లాక్లో బ్యాటరీలు ఉంచే ప్రాంతంలో అగ్ని ప్రమాదం జరిగినట్లుగా సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలి వద్దకు చేరుకొని మంటలను ఆర్పివేశారు. ఈ ప్రమాద స్థలాన్ని సీఎం చంద్రబాబు పరిశీలించారు. అగ్ని ప్రమాదం ఎలా జరిగిందనే విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రమాదానికి గల కారణాలని ముఖ్యమంత్రికి సీఎస్ విజయానంద్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, జీఏడీ సెక్రటరీ ముఖేష్ కుమార్ మీనా, ఫైర్ డీజీ మాదిరెడ్డి ప్రతాప్ వివరించారు. కాగా సచివాలయంలోని రెండో బ్లాకులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అలాగే హోంమంత్రి వంగలపూడి అనిత, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, టూరిజం మంత్రి కందుల దుర్గేష్, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కార్యాలయాలు ఉన్నాయి. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలో గత వైసీపీ ప్రభుత్వం, ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు విషయంలో మోసం చేస్తూ అన్యాయం చేస్తున్నాయని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి ఆరోపణలు చేశారు. పోలవరం ప్రాజెక్టు సంపూర్ణ సామర్థ్యంతో పూర్తి చేయాలని, ముంపు బాధితులకి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి తల్లిపై కేసులు వేసిన వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోతారన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. శుక్రవారం ఆంధ్రరత్న భవన్లో ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ ప్రత్యేక హోదా, పోలవరం జాతీయ ప్రాజెక్టుగా అమలు చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారని చెప్పారు. బీజేపీ చేస్తున్న మోసాలకి రాష్ట్రంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, జగన్మోహన్ రెడ్డిలు మద్దతిస్తున్నారని తెలియజేశారు. ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టులు ఈ రాష్ట్రానికి ఎంతో ముఖ్యమని అన్నారు. 45.7 మీటర్ల ఎత్తులో పోలవరం నిర్మాణం డిజైన్ చేశారని, ఫుల్ స్టోరేజీ కెపాసిటీతో కడితే 194 టీఎంసీల నీరు నిల్వ ఉంచితే అందరికీ మేలు జరుగుతుందని ఈ సందర్భంగా తెలిపారు. 41 మీటర్ల ఎత్తులో రన్ చేస్తే ఎన్ని వేల ఎకరాలకు నీరిస్తారో శ్వేతపత్రం విడుదల చేయాలని అన్నారు. ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే రాష్ట్రాన్ని ప్రత్యేక హోదా కోసం, పోలవరం కోసం పనిచేస్తుందని, పోలవరం ప్రాజెక్టు ఫుల్ కెపాసిటీతో రన్ చేసే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి తల్లి మీద కేసులు వేసిన కొడుకుగా మిగిలిపోతాడని, తన పిల్లలకు ఆస్తి ఇస్తున్నట్లు ప్రకటించి ఇవ్వటం లేదని చెప్పారు. ఇది కేంద్ర బాధ్యత ఎవరు వహించాలి? నిజానికి పోలవరం ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి గారు తలపెట్టిన మహోన్నత ప్రాజెక్టు. రాజశేఖర రెడ్డి గారి ఆశయం. అసలు రాజశేఖర రెడ్డి గారు కట్టుబట్టి పోలవరం ప్రాజెక్టు కట్టాలి అని అంత గట్టిగా అనుకోకపోతే ఈరోజు పోలవరమే లేదు. కానీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన హయాంలోనే అన్ని అనుమతులు తీసుకొచ్చి పోలవరం ప్రాజెక్టును రూపొందించి పోలవరం ప్రాజెక్టు 2 లక్షల
7,20,000 ఎకరాల కొత్త ఆయకట్టుకు నీళ్ళిచ్చే ప్రాజెక్టుగా 20 లక్షల ఎకరాలు స్టెబిలైజేషన్, లక్షల ఎకరాలకు మళ్ళీ స్థిరీకరణ కలిగించేట్టుగా 960 మెగావాట్ల హైడ్రో ప్రాజెక్టుతో సహా ఉత్తరాంధ్రకు లక్షల మందికి నీళ్లు, ఇలాంటివి ఎన్నో ఆశయాలతో రూపొందించింది పోలవరం ప్రాజెక్టు. రాజశేఖర రెడ్డి గారు రూపొందించినప్పుడు ఈ ప్రాజెక్టు కాస్ట్ 10,150 కోట్ల రూపాయలు. ఆ రోజు ఉద్దేశం ఈ ప్రాజెక్టు 194 టీఎంసీలు నీళ్లు. బహిరంగ మార్కెట్లో 1,000 కోట్ల విలువైన ఆస్తిపై పేద ప్రజలకి శాశ్వత హక్కు కల్పిస్తున్నామని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. తనపై చూపించిన ప్రేమ, అభిమానం మంగళగిరి ప్రజలని గుండెల్లో పెట్టుకుని పనిచేస్తున్నారని చెప్పారు. మన ఇల్లు మన లోకేష్ పేదలకు పట్టాభిషేకం కార్యక్రమంలో భాగంగా శుక్రవారం మంగళగిరి డాన్ బాస్కో ఉన్నత పాఠశాల పక్కన ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సభలో ఎర్రపాలెం గ్రామానికి చెందిన 248 మంది పేద కుటుంబాలకి బట్టలు పెట్టి శాశ్వత ఇళ్ల పట్టాలు అందజేయడం జరిగింది. నేడు మొత్తం 546 కుటుంబాలకి ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి నారా లోకేష్ మాట్లాడారు. జీవితంలో మనం తీసుకున్న కొన్ని నిర్ణయాలు మనల్ని మార్చివేస్తాయని చెప్పారు. 2019 ఎన్నికల్లో నేను ఒక నిర్ణయం తీసుకున్నానని, నాకు పరిచయం లేని నియోజకవర్గంలో పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నానని, ఆ నియోజకవర్గం పేరే మంగళగిరి అని పేర్కొన్నారు. అలాగని ఆనాడు అతి తక్కువ సమయం ఉన్నందువలన నేనేంటో మీకు తెలియలేదని, మీరేంటో నేను తెలుసుకోలేకపోయానని చెప్పారు. నేనొచ్చిన 20 రోజులకే ఎన్నికలు ముగిశాయని, 5,300 ఓట్ల తేడాతో ఆనాడు నేను ఓడిపోయానని చెప్పారు. ఓడిపోయిన రోజు బాధ కలిగిందని, రెండో రోజు నుంచి ఆ బాధ, ఆవేదన నాలో కనిపించేదని చెప్పారు. కష్టపడి మంగళగిరి ప్రజల మనస్సును గెలుచుకోవాలని ఆనాడు నిర్ణయించుకున్నానని, ఏ మెజారిటీతో ఓడిపోయానో దాని పక్కన 0 పెట్టుకుని గెలవాలనే లక్ష్యంతో ఓడిపోయిన మరుసటి రోజు నుంచి మీకోసం పనిచేశానని వెల్లడించారు. నాకు పరిచయం లేని నియోజకవర్గంలో పోటీ చేయాలని, ఆ నియోజకవర్గం పేరే మంగళగిరి. ఆనాడు అతి తక్కువ సమయం ఉన్నందుక నేనేంటో మీకు అర్థం లేదు, మీ సమస్యలు ఏంటో నేను తెలుసుకోలేకపోయా. 20 రోజుల్లో, నేను వచ్చిన 20 రోజులకి ఎన్నికలు అయిపోయినాయి. 5,300 ఓట్లతో ఆనాడు నేను ఓడిపోయా. ఓడిపోయిన రోజు బాధ కలిగింది. రెండో రోజు నుంచి ఆ బాధ, ఆవేదన నాలో కసి పెంచింది. ఇంకా కష్టపడాలి, మంగళగిరి ప్రజల మనసు గెలుచుకోవాలి, ఏ మెజారిటీ అయితే ఓడిపోయానో దాని పక్కన ఒక 0 పెట్టుకుని గెలవాలి అనే లక్ష్యంతో ఓడిపోయిన మరుసటి రోజు నుంచి నేను మీకోసం పనిచేశా. తెలుగుదేశం పార్టీ నాయకత్వంతో దాదాపు 26 సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మంగళగిరి ప్రజల కోసం మేము చేస్తాం జరిగింది. మీకు ఆరోగ్యం బాగాలేకపోతే ఎన్టీఆర్ సంజీవిని పేరుతో మంగళగిరిలో ఒక క్లినిక్, తాడేపల్లిలో క్లినిక్, దుగ్గరాలకు ఒక మొబైల్ క్లినిక్ పెట్టి ఉచితంగా చికిత్స కాదు మందులు కూడా ఈరోజు కూడా మేము ఇస్తున్నాం. ఎక్కడన్నా నీటి సమస్య ఉంటే వాటర్ ట్యాంకర్లు పెట్టి నీళ్లు తోలాం. పిల్లలకి బాగా చదువుకున్నారు, ఉద్యోగాలు ఉపాధి కావాలంటే వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ కూడా ఆనాడు మేము చేసాం. ఇంకా ఇంట్లో పెళ్లి జరిగితే నేను రాలేకపోతే స్వయంగా బట్టలు కూడా పెడతాం జరిగింది. నిరుపేద కుటుంబాలు సొంత కాలుపై నిలబడాలన్న ఆలోచనతో తోపుడు బండ్లు ఇచ్చాం. మహిళలకి ఆర్థిక స్వాతంత్రం బుడమేరు ఓల్డ్ ఛానల్ కి సమాంతరంగా మరొక కొత్త ఛానల్ ని కూడా 10,000 క్యూసెక్ల సామర్థ్యంతో అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు మంత్రి నిమ్మల రామానాయుడు తెలియజేశారు. మున్సిపల్, రెవెన్యూ, డిజాస్టర్ మేనేజ్మెంట్ శాఖలు సంయమనం చేసి ప్రతిపాదన ముఖ్యమంత్రి ముందు ఉంచుతామని చెప్పారు. గత ప్రభుత్వంలో బుడమేరు డైవర్షన్ ఛానల్ విస్తరణకి నిధులు ఉన్నా పనులు చేయలేదని విమర్శలు గుప్పించారు. అమరావతి సచివాలయంలో బుడమేరు ఆధునీకరణపై ఇరిగేషన్ అధికారులతో మంత్రి నిమ్మల రామానాయుడు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. బుడమేరు 3 గంటలు మరమ్మతుల కోసం కేబినెట్ ఆమోదించిన 39.5 కోట్లతో త్వరలోనే టెండర్లు పిలిచి పనులు పూర్తి చేయాలని తెలియజేశారు. గత టీడీపీ హయాంలోని బుడమేరు డైవర్షన్ ఛానల్ 37,500 క్యూసెక్లకు పెంచేలా 464 కోట్లతో టెండర్లు అప్పగించి 80% పనులు పూర్తి చేశామని తెలిపారు. గత ప్రభుత్వంలో బుడమేరు డైవర్షన్ ఛానల్ విస్తరణకి నిధులు ఉన్నా మిగిలిన 20% పనులు చేయలేదని తెలియజేశారు. 2014-19 టీడీపీ హయాంలో ఎనికెపాడు యూటీ నుండి కొల్లేరు వరకు వెళ్లే ఛానల్ విస్తరణ పనుల్ని గత ప్రభుత్వం రద్దు చేసిందని తెలిపారు.
బుడమేరు వరదల నియంత్రణకి డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద కేంద్రం సహకారంతో ముందుకు వెళ్లేలా ప్రపోజల్స్ తయారు చేశామని చెప్పారు. బెజవాడ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ సన్నిధిలో చైత్రమాస సందర్భంగా వసంత నవరాత్రులు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాలు 6వ రోజు వేద పండితులు వేదకోశ నడుమ కాగడ మల్లెలు, జాజులు, మరువలతో ప్రత్యేక పుష్పార్చన నయనానందంగా సాగుతోంది. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో చైత్రమాసాన్ని పురస్కరించుకొని వసంత నవరాత్రులు కన్నుల పండుగ నిర్వహిస్తున్నారు. వసంతోత్సవాలు 6 నూతనంగా నిర్మించిన పూజా మండపంలో నటరాజస్వామి ఆలయ ప్రాంగణంలో దుర్గమ్మకు అనంతరం వైదిక కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఈ చైత్రమాసంలో సాత్విక రూపం ఉండే జగన్మాతకి విశేషమైన పుష్పార్చన ఆగమోక్షంగా జరుగుతున్నట్లు తెలిపారు. వసంత నవరాత్రుల్లో అమ్మవారిని దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయని పేర్కొన్నారు. మహిళల భద్రత రక్షణకి ఓటమి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ గిరిజన సంక్షేమ శాఖల మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. సీఎం చంద్రబాబు మహిళల రక్షణకి ప్రాముఖ్యతనిస్తున్నారని చెప్పారు. 5,600 అంగన్వాడీ కేంద్రాలలో గర్భిణులకి, బాలింతలకు, చిన్నపిల్లలకి పౌష్టికాహారం అందిస్తున్నామని చెప్పారు. విజయవాడ పాత ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వన్ స్టాప్ సెంటర్ కొత్త భవనాన్ని మంత్రి గుమ్మడి సంధ్యారాణి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. వన్ స్టాప్ సెంటర్లో 11 నుంచి 13 మంది వరకు సిబ్బంది 4 గంటలు అందుబాటులో ఉంటారని తెలియజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా నిర్మించే భవనాలకి నిధులు మంజూరు చేశామని తెలియజేశారు. గత ప్రభుత్వం కంటే భిన్నంగా మహిళలకి రక్షణతో పాటు వారికి అందవలసిన న్యాయం, ఆసుపత్రి సౌకర్యాలు కల్పించి బాధిత మహిళలకి వసతి సౌకర్యం కల్పిస్తామని చెప్పారు. ఆయా కేంద్రాల్లో 960 మంది సిబ్బంది నియామకానికి నోటిఫికేషన్ ఇచ్చామని తెలియజేశారు. సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు మాట్లాడుతూ మహిళలపై వేధింపులు, దాడులు ఏం జరిగినా వారి పూర్తి రక్షణకి సీఎం చంద్రబాబు ఆదేశాలతో ప్రభుత్వ పరంగా వన్ స్టాప్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు. కార్యక్రమంలో మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి ఏ సూర్యకుమారి, డైరెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి, ఎన్టీఆర్ జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్ దాసరి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలో పాత గవర్నమెంట్ హాస్పిటల్ కాంపౌండ్లో ఇప్పుడే గౌరవ మంత్రివర్యులు రోజు ఇక్కడ వన్ స్టాప్ సెంటర్ మనం ప్రారంభించుకున్నాం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 26 జిల్లాల్లో కూడా 26 వన్ టాప్ సెంటర్స్ మనం స్టార్ట్ చేస్తున్నాం. ఆల్రెడీ కొన్ని సెంటర్స్ మనం ప్రారంభించుకోవడం జరిగింది. ఈ వన్ స్టాప్ సెంటర్స్కి ఏంటంటే దాదాపు మనకి 60 లక్షల దాకా మనకి ఫండ్స్ కూడా వస్తున్నాయి. వీటితో మనం మొదలు పెట్టుకుంటున్నాం. ఇక్కడ 11 నుంచి 13 వరకు మనకి స్టాఫ్ కూడా ఉంటారు. ముఖ్యంగా ఏంటంటే ఈ సెంటర్ స్టార్ట్ చేసిన తర్వాత ఇది దిగ్విజయంగా జరగాలి అని ఎప్పుడు అనుకోలేము. కారణం ఏంటంటే ఇక్కడికి ఎంతమంది తక్కువ మంది వస్తే మనకి రాష్ట్రం అంత బాగుంది అన్నది మనకి బాగుంటుంది. ముఖ్యంగా ఏంటంటే బయట సామాజికంగా కానీ, బయట తిరిగిన దగ్గర ప్రైవేట్గా కానీ, లేదా గవర్నమెంట్ సెక్టర్లలో కానీ ఎక్కడైనా ఒక మహిళని వేధించినటువంటి కానీ, లైంగిక కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ ఎవరైనా వేధించబడినటువంటి మహిళలు ఇక్కడికి వచ్చి కంప్లైంట్ చేసుకుంటారు. కాబట్టి వాళ్ళు రాకూడదనే మనం అనుకోవాలి. అలాగైతే రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా ప్రశాంతంగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కానీ, మా డైరెక్టర్ గారు కానీ, ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, పీడీ కానీ, వెనక్కున్న ఉద్యోగస్తులు కానీ అందరూ మనం ఇక్కడ కూర్చోవడానికి, ఎందుకంటే ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు మహిళల భద్రతే ముఖ్యమని మొదలు పెడుతున్నటువంటి ప్రత్యేక సెంట్రల్ నియోజకవర్గంలో పాత గవర్నమెంట్ హాస్పిటల్ కాంపౌండ్లో ఇప్పుడే గౌరవ మంత్రివర్యులు శ్రీ సంధ్యారాణి గారి చేతుల మీదుగా వన్ స్టాప్ సెంటర్ని ప్రారంభించుకోవడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మహిళల భద్రత, ఆడపిల్లల మీద వేధింపులు కానీ, పోక్సో
చట్టాలు కానీ లేదంటే వేధింపులు కానీ మైనర్ బాలికల మీద వేధింపులు కానీ అలాగే పెళ్ళైనటువంటి ఆడవాళ్ళ మీద వేధింపులు కానీ ఏది జరిగినా ప్రభుత్వం నుంచి వెంటనే చర్యలు ఉండాలి, వాళ్ళకి పూర్తి సంరక్షణ ఉండాలి. దానికి ఫస్ట్ ప్రభుత్వం అత్యధిక ప్రయారిటీని ఇస్తూ ఉంది. దాంట్లో భాగంగానే రాష్ట్రంలో అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్లోనూ వన్ స్టాప్ సెంటర్ని ప్రారంభించడం జరిగింది. ఇవాళ సెంట్రల్ నియోజకవర్గంలో ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఈ వన్ స్టాప్ సెంటరు మహిళల వేధింపులకు కానీ మహిళల మీద ఏదైనా అఘాయిత్యాలు కానీ జరిగినప్పుడు సంబంధిత అన్ని రకాల సిబ్బంది, లీగల్ సిబ్బంది కానీ మెడికల్ కానీ అలాగే పోలీస్ కానీ అందరూ కూడా ఇక్కడ వాళ్ళ కోసం 24/7 వేచి ఉంటారు. వాళ్ళకి అన్ని రకాలుగా ప్రొటెక్షను, సర్వీసు, యాక్షను ఏదైనా జరిగితే ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవడానికి ఈ సెంటర్లు ఉపయోగపడతాయి. అటు పోలీసుల పరంగా కఠినమైన చట్టాలని, మహిళల మీద దాడులు కానీ మహిళల మీద వేధింపులు కానీ వాటిని కూడా ఏర్పాటు చేశాం. ఇవాళ ఈ వన్ స్టాప్ సెంటర్ ఏదైతే గత ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని రక్షించుకుందాం, మతోన్మాదాన్ని పారదొరుతామని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా 500 జిల్లాలలో ప్రచార ఉద్యమం చేపడుతున్నామని చెప్పారు. వక్ఫ్ ఆస్తుల్ని హిందువులు కాజేస్తున్నట్లు కేంద్ర మైనార్టీ శాఖ మంత్రి కిరణ్ రిజిజు నిస్సిగ్గుగా పార్లమెంట్లో మాట్లాడటం దుర్మార్గమని చెప్పారు. సిపిఐ నగర సమితి ఆధ్వర్యంలో లౌకిక రాజ్యాంగ పరిరక్షణ, వక్ఫ్ చట్ట సవరణకి వ్యతిరేకంగా మైనార్టీలపై దాడుల్ని నిరసిస్తూ లెనిన్ విగ్రహం వద్ద బహిరంగ సభ జరిగింది. కార్యక్రమానికి నగర అధ్యక్షులు జి కోటేశ్వరరావు అధ్యక్షత వహించగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్చి 23న భగత్ సింగ్ వర్ధంతి నుంచి ఏప్రిల్ 14 అంబేద్కర్ జయంతి వరకు ప్రచార ఉద్యమం నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. ప్రస్తుత అధికారం చలాయిస్తున్న బీజేపీ నాడు బ్రిటిష్ ప్రభుత్వానికి గులాంగిరిగా వ్యవహరించిందని గుర్తు చేశారు. హిందూ ముస్లింలను రెచ్చగొడుతూ బీజేపీ మత రాజకీయాలు చేస్తుందని రామకృష్ణ విమర్శించారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి దోనెపొడి శంకర్, పంచదార్ల దుర్గమ్మ, భారతి తదితరులు పాల్గొన్నారు. దేశాన్ని అప్పుల పాలు చేశారు. నరేంద్ర మోడీ దేశంలో ఉన్నారు. ఆ 1% చేతుల్లో 40% సంపద అంతా కూడా వాళ్ళ చేతుల్లో లేకపోయింది. 40% సంపద. ఇంకా నీ కరెక్ట్ లేదా? గవర్నమెంట్ చట్టాలు చేయకూడదు అంటా ఉన్నారు. ఖచ్చితంగా చట్టాలు చేయొచ్చు, కానీ రాజ్యాంగంలో 21వ ఆర్టికల్ చాలా స్పష్టంగా చెప్తా ఉంది, ఏ మతస్థుడైనా సరే వాళ్ళ వ్యవహారాలు వారే నిర్వహించుకోవచ్చు, ప్రభుత్వం పెత్తనం దాని మీద ఉండకూడదు. అది హిందూ మతమైనా, క్రైస్తవ మతమైనా, సిక్కు మతమైనా, జైన మతమైనా, ముస్లిం మతమైనా, ఏ మతస్థులైనా సరే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవచ్చు, వాళ్ళ వ్యవహారాలు వారే చక్కదిద్దుకోవచ్చు. దానిపైన ప్రభుత్వం పెత్తనం కానీ ఇతర మతస్థుల పెత్తనం కానీ దానిపైన ఉండాల్సింది లేదు అంటా ఉంది. కానీ మీరేం చేస్తూ ఉన్నారు? నిన్న సాక్షాత్తు పార్లమెంట్లోనే మైనార్టీ మంత్రి గారు చెప్తా ఉన్నారు, ఇవాళ వక్ఫ్ ప్రాపర్టీ పేరుతో వీళ్ళు అన్ని కూడా కబ్జా చేస్తూ ఉన్నారని. ఇవాళ వాళ్ళకి వ్యతిరేకంగా ఇతర మతస్థులు రెచ్చగొడతా ఉన్నారు. మంత్రి గారు చెప్పారు, సౌత్ ఇండియాలో దక్షిణాదిలో దేవాలయ భూములన్నీ కూడా వక్ఫ్ ప్రాపర్టీ అని చెప్తా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, ఆ కిరణ్ రిజిజు అనే మైనార్టీ మంత్రి మరి ఎప్పుడైనా దక్షిణాది రాష్ట్రాల్లో తిరిగాడని నేను అడుగుతా ఉన్నా. ముస్లింల హక్కులను కాపాడేందుకు వక్ఫ్ సవరణ చట్టాన్ని వ్యతిరేకించాలని ఏపీసీసీ ఉపాధ్యక్షులు కొలనుకొండ శివాజీ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ని కోరారు. రాష్ట్రపతి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి సవరణలు తీసుకుని రావాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో జనగణనతో పాటు కులగణన చేపట్టాలని కోరారు. ముస్లింల హక్కులను కాపాడేందుకు వక్ఫ్ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఇది ఏపీలో అమలు కాకుండా చూడాలని కోరుతూ పలువురు కాంగ్రెస్ నేతలు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్కి వినతి పత్రాన్ని సమర్పించడం జరిగింది. రాష్ట్రపతి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి సవరణలు తీసుకుని రావాలని గవర్నర్ను కోరారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు వెనుకబడిన తరగతుల వారికి ఇవ్వాలని పేర్కొన్నారు. డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చి ఉద్యోగాలు భర్తీ చేయాలని, ఎస్సీ/ఎస్టీ ఉప ప్రణాళిక నిధుల్ని సక్రమంగా వినియోగించేలా చూడాలని తెలిపారు. ఈ సమస్యల్ని తీర్చాలని గవర్నర్కి విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో నాయకులు కొరివి వినయ్ కుమార్, పివై కిరణ్, రాజశేఖర్, పూర్ణచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. గౌరవ గవర్నర్
నజీర్ అహ్మద్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. అందులో ప్రధానంగా వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ ఆంధ్రప్రదేశ్ తెలుగు ప్రజలకి మైనారిటీ హక్కులకి అలాగే వక్ఫ్కి వ్యతిరేకం, అన్కాన్స్టిట్యూషనల్ కక్ష సాధింపు మూలంగానే ఇది తీసుకొస్తా ఉన్నారు. ఇది ఆంధ్రప్రదేశ్లో అమలు కాకుండా చూడండి. మీ ద్వారా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు తెలియజేయండి అని చెప్పాము. చాలా రాష్ట్రాల్లో మోడీ గవర్నమెంటు ఎన్ఆర్సీ సిఏ అమలు చేసినప్పుడు భారతదేశంలో కూడా చాలా రాష్ట్రాలు అమలు చేయవు అని చెప్పి బాటంగా ప్రకటించిన సంగతి మీకు తెలుసు. ప్రజలందరూ ఏం కోరుకుంటున్నారు? అయ్యా 2014కు ముందు ఏదైతే విభజన చట్టం చేశారో ఆ విభజన చట్టం సరిగ్గా లేదు అని చెప్తా ఉన్నారు. అటువంటి దానికి సవరణ చేస్తే తెలుగు రాష్ట్రాలకి ఆంధ్రప్రదేశ్కి ఉపయోగం. అందులో సవరణ చేస్తే ప్రత్యేక హోదా వస్తాయి, నిధులు వస్తాయి, అలాగే ఉద్యోగాలు వస్తాయి, పెట్టుబడులు వస్తాయి. అవి చేయకుండా ప్రజలు కోరుకోకుండా వక్ఫ్ అమెండ్ బిల్ తీసుకురావడం మూలంగా వాళ్ళ ఆస్తుల మీద మీరు కన్నేశారో ఇది చెల్లదు, ఇది రాజ్యాంగ వ్యతిరేకం అనేది వారి నోట్లో తీసుకెళ్ళడం జరిగింది. అదొక పాయింట్. నెక్స్ట్ ఏంటంటే జనగణనలో కులగణన చేయాలి. దేశంలో గనుల బ్లాకుల వేలం మరియు ఆపరేషనలైజేషన్పై ప్రత్యేక దృష్టి సారించాలని పీఎం ముఖ్య కార్యదర్శి పీకే మిశ్రా సీఎస్లకు సూచించారు. ఈ అంశాల ప్రక్రియనంతటినీ వేగవంతంగా పూర్తి చేసేందుకు సీఎస్లు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. దేశంలో గనుల బ్లాకుల వేలం మరియు ఆపరేషనలైజేషన్ అంశాలపై కేటగిరీ ఏలోని 10 రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో ప్రధానమంత్రి ముఖ్య కార్యదర్శి ప్రమోద్ కుమార్ మిశ్రా ఢిల్లీ నుంచి వీడియో సమావేశం నిర్వహించడం జరిగింది. దేశంలోని 21 రాష్ట్రాల్లో గనులకి సంబంధించిన రాష్ట్రాలని ఏబీసీ అని 3 కేటగిరీలుగా విభజించగా ఏ కేటగిరీలోని ఒడిశా, కర్ణాటక, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల సీఎస్లతో పీఎం ముఖ్య కార్యదర్శి పీకే మిశ్రా వీడియో సమావేశం ద్వారా ఆయా మినరల్ బ్లాకుల వేలం మరియు ఆపరేషనల్పై సంబంధించి ఇప్పటివరకు తీసుకున్న చర్యలు, ఇతర అంశాలపై సమీక్షించడం జరిగింది. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ పాల్గొని మాట్లాడారు. ప్రతి 60 కుటుంబాలకి ఒక ప్రతినిధిని ఏర్పాటు చేసే విధంగా కుటుంబ సాధికార సమితిని ప్రభుత్వం తీసుకువస్తుందని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తెలిపారు. ప్రజల అవసరాలని క్షేత్రస్థాయిలో పార్టీ దృష్టికి తీసుకుని వెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామని చెప్పారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం అశోక్ నగర్లోని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కార్యాలయంలో డివిజన్ల కమిటీ సమావేశం నిర్వహించడం జరిగింది. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు అంటేనే అడ్మినిస్ట్రేషన్ గుర్తుకు వస్తుందని తెలియజేశారు. అందులో భాగంగానే కుటుంబ సాధికార సమితిలను ఏర్పాటు చేశారని తెలియజేశారు. 60 కుటుంబాల సమస్యల్ని బాగోగులు కేఎస్ఎస్ ప్రతినిధి చూసుకుంటారని, వారికి అన్ని విధాలా అండగా ఉంటారని చెప్పారు. ప్రతి వారం డివిజన్ కమిటీ సమావేశం నిర్వహించుకుని సమస్యల్ని పార్టీ క్షేత్ర స్థాయికి తీసుకువెళ్తామని చెప్పారు. సమావేశానికి వివిధ డివిజన్లకు చెందిన కార్పొరేటర్లు, అధ్యక్షులు, నాయకులు హాజరయ్యారు. సాధగారి సమితి అనే ఒక కార్యక్రమంతో ప్రతి 60 మందికి కూడా ఒక బాధ్యుల్ని ఏర్పాటు చేసే కార్యక్రమంలో కేఎస్ఎస్ మెంబర్ అనగానే ఆయన కింద 60 మంది ఉంటారు. 60 మంది యొక్క వాళ్ళ యొక్క అవసరాలు, 60 మంది ఓటర్లకు వచ్చిన ఇబ్బందులు, వాళ్ళ కుటుంబంలో కావాల్సిన అవసరాలని పార్టీకి తెలిపే విధంగా క్షేత్రస్థాయికి ఈ కార్యక్రమం తీసుకెళ్ళడానికి కేఎస్ఎస్ కుటుంబ సాధికారిక సమితి మెంబర్లు ఏర్పాటు చేసుకోవడం జరుగుతోంది. దానికి ఇప్పటికే విజయవాడ తూర్పు నియోజకవర్గంలో 57% పూర్తి అవడం జరిగింది. ఇంకా కూడా 43% పూర్తి అవ్వాల్సి ఉంది. దాన్ని మా ముందుకు తీసుకెళ్తాం. దానికోసమే డివిజన్లో ఒకసారి సమన్వయం ప్రతి బుధవారం కూడా మేము బుధవారం కానీ వారంలో ఒకరోజు మీటింగులు పెట్టుకోవడం జరుగుతోంది. ఆ మీటింగ్లు పెట్టిన విధానంలో ఈ రోజున సాధికారిక సమితి మెంబర్స్ని ఏర్పాటు చేసే కార్యక్రమానికి మేము నాంది పలకటం జరిగింది. ఇప్పటికే 60% వరకు పూర్తయింది. 40% కూడా పూర్తి చేస్తాం.
ఈ విషయాలన్నీ చర్చించుకోవడానికి, డివిజన్లో ఉన్న సమస్యల్ని మాట్లాడుకోవడానికి, వాటి ద్వారా తీర్మానాల ద్వారా ఈ యొక్క సమస్యల్ని రాష్ట్ర పార్టీకి పంపించడానికి, పార్టీ ద్వారా ఈ సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేయడానికి ఒక చక్కటి వ్యవస్థ. నారా చంద్రబాబు నాయుడు గారంటేనే ఒక ఆర్గనైజర్. ఆయన రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా పార్టీ కార్యక్రమం. విజయవాడ నగరంలో త్వరలో అన్ని వయసుల వారికి కంటి పరీక్షలు నిర్వహిస్తామని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తెలిపారు. అలాగనే అవసరమైన వారికి ఉచితంగా ఆపరేషన్లు కూడా నిర్వహిస్తామని చెప్పారు. భవిష్యత్తులో కూడా ప్రజలకి వైద్యాన్ని ప్రతి ఒక్కరికి చేరువయ్యేలాగా చూస్తామని తెలియజేశారు. సెంట్రల్ నియోజకవర్గంలోని 59వ డివిజన్ తెలుగుదేశం పార్టీ కార్యాలయం పాత మసీద్ వద్ద గంగానమ్మ గుడి రోడ్డు నందు అమరావతి కంటి ఆసుపత్రి వారి ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు ప్రారంభించడం జరిగింది. వృద్ధులకి అనుభవజ్ఞులైన వైద్యులతో కంప్యూటర్పై కంటి చూపు నిర్ధారణ చేపించి షుగర్, బీపీ ఉన్నవారికి కంటి రెటీనా పరీక్షలు, తలనొప్పితో బాధపడుతున్న వారికి ప్రత్యేక పరీక్షలతో పాటు అవసరమైన వారికి కళ్ళజోళ్ల పంపిణీ చేయడం జరిగింది. ప్రజల ఆరోగ్యం మెరుగుపడడం ఈ కంటి పరీక్ష శిబిరాల ద్వారా అనేక మంది ప్రజల ఆరోగ్యం మెరుగుపడిందని, వ్యాధుల నియంత్రణ, అనేక వ్యాధులని తొలి దశలో గుర్తించి చికిత్స చేయడం వలన వ్యాధుల వ్యాప్తిని నియంత్రించడానికి సహాయపడిందని తెలిపారు. కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా కొనసాగించి ప్రజలకి వైద్యాన్ని ప్రతి ఒక్కరికి చేరువయ్యేలాగా చూస్తామని బోండా ఉమా తెలియజేశారు. 59వ డివిజన్లో డివిజన్ పార్టీ కార్యాలయం నందు మరి పేద వర్గాలకి, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మహిళా సోదరీమణులకి, వృద్ధులకి అందరికి కూడా ఐ క్యాంపు పెడతాం జరిగింది. ఐ క్యాంపులో మరి డాక్టర్ వేణుగారు అమరావతి ఐ హాస్పిటల్, మరి ఆ ఐ హాస్పిటల్ నుంచి సిబ్బంది అంతా కూడా వచ్చి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అందరికీ కూడా కంటి పరీక్షలు నిర్వహించి వాళ్ళకి కళ్ళజోళ్ళు కూడా ఉచితంగా ఇచ్చినటువంటి అరవింద్ ఐ హాస్పిటల్ని, అమరావతి ఐ హాస్పిటల్ని హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నాం. వాళ్ళ యాజమాన్యాన్ని, సిబ్బందిని. డాక్టర్ వేణు గారికి నియోజకవర్గం శాసనసభ్యుడిగా కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాం. ఆయన ఇదే కాదు, ఇంక 21 డివిజన్లో కూడా ఐ క్యాంపులు పెడతా ఉన్నారు. చాలా సంతోషం. ప్రైవేట్ హాస్పిటల్స్ అన్నీ కూడా ఈ విధంగా సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వం నుంచి ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా 130 రకాల జబ్బులకి సెంట్రల్ నియోజకవర్గంలో 59వ డివిజన్లో ఈరోజు ఐకాన్ అనే ఒక ఉచిత సేవా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ముఖ్య అతిథిగా బోండా ఉమన్న గారు వచ్చి ఈ ఐకాన్ అనే ఉచిత కంటి వైద్య శిబిరానికి కార్యక్రమానికి అన్నీ వచ్చి పాల్గొన్నారు. అలాగే మన డివిజన్లో, అలాగే మన తెలుగుదేశం పార్టీ వచ్చిన దగ్గర నుంచి ప్రతి సేవా కార్యక్రమంలో మేము ముందు ఉంటున్నాము. మా డివిజన్ తరఫు నుంచి ప్రతి ఒక్కరూ పాల్గొని ప్రతిదీ కరోనా కానీ, వరద బాధితులు కానీ ఏదైనా మన ప్రభుత్వం ఈరోజు ముందుంటుందంటే అది కేవలం చంద్రబాబు నాయుడు గారి సాధ్యం వల్లనే. ఈరోజు ఉచితంలో ఇలాంటి మరెన్నో మెడికల్ క్యాంపులు పెడతామని మేము ఆశిస్తున్నాం. అలాగే ఈరోజు మన డివిజన్లో అమరావతి సూపర్ స్పెషాలిటీ ఐకాన్ అనే వాళ్ళు ప్రోత్సహించారు. వాళ్ళకి మేము కూడా ప్రోత్సహించి ఇవాళ ఐకాన్ అనే కార్యక్రమం నిర్వహించాం. చక్కగా ఇంకా మరెన్నో కార్యక్రమాలు చేయడానికి ముందుగా మేము రాష్ట్రంలో రవాణా రంగం తీవ్రమైన సమస్యలు ఎదుర్కొంటుందని, ప్రత్యేకించి టాక్సీ, ఆటో డ్రైవర్ల జీవనం సాగించలేని దుస్థితిలో ఉన్నారని సిపిఐ నేత దోనేపూడి శంకర్ అన్నారు. ఏ ప్రభుత్వం వచ్చినా కార్మిక సమస్యల్ని పరిష్కరిస్తామని చెప్పి ఏరు దాటి తప్ప తగలబెడుతున్నారని చెప్పారు. రవాణా డ్రైవర్ల సమస్యలకి రక్షణ లేకుండా పోయిందని చెప్పారు. భద్రత లేదని, ప్రమాద బీమా లేదని, వాహనమిత్ర ఆగిపోయిందని, తక్షణమే ప్రభుత్వం తమ ఎన్నికల వాగ్దానం మేరకు ఎన్నికల్లో ఏదైతే వాగ్దానం చేశారో రవాణా, ఆటో, టాక్సీ కార్మికులను సంక్షేమ బోర్డుని వెంటనే ఏర్పాటు చేయాలని దోనేపూడి శంకర్ కోరారు. విజయవాడ టాక్సీ సొసైటీ వర్కర్స్ యూనియన్ జనరల్ బాడీ సమావేశం శుక్రవారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు యూనియన్ కార్యదర్శి అబ్దుల్ కుదూస్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా యూనియన్ అధ్యక్షులు శంకర్ హాజరయ్యారు. సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. మరొక అతిథిగా విచ్చేసిన వజ్య పద్మలత ప్రసంగిస్తూ డ్రైవర్ అసోసియేషన్ కి తమ కుటుంబం ఎంతో సేవ చేసిందని, డ్రైవర్ల సంక్షేమానికి తమ వంతు కర్తవ్యంగా పాటుపడతామని ఈ సందర్భంగా తెలియజేశారు. అలాగనే సిపిఐ నేత దోనేపూడి శంకర్ మాట్లాడుతూ విజయవాడ నగరంలో వందలాది మంది ఆటో డ్రైవర్లు పెరిగిపోయిన అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కిరాయిలు లేక ఇబ్బందులు పడుతున్నారని, వారి బతుకులు రోడ్డున పడకుండా ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని చెప్పారు. ఇన్సూరెన్స్, పిఎఫ్, ప్రమాద బీమా తదితర సౌకర్యాలను మెరుగుపరచాలని డిమాండ్ చేశారు. పరిస్థితి, స్థితిగతులు, అలాగే ఈ రోజున
రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని ప్రభుత్వాలు వచ్చినప్పటికీ కూడా డ్రైవర్ల స్థితిగతులు మారినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఓ పక్కన పెట్రోలు డీజిల్ రేట్లు పెరిగిపోయి, అలాగే అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ఈ రోజున కార్ల తయారీ వచ్చిన తరువాత ఒక సాధారణ డ్రైవర్లు వాళ్ళు తొలగినటువంటి పరిస్థితి ఉన్నది అంటే అది ఆగమ్యగోచరంగా కనపడుతున్నది. ఈ సందర్భంలోనే దాదాపు 70 సంవత్సరాల పైన చరిత్ర ఉన్నటువంటి విజయవాడ ట్యాక్సీ సొసైటీ వర్కర్స్ యూనియన్ జనరల్ సమావేశం ఈ సందర్భంగా అనేక విషయాల్ని, కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, భవిష్యత్తులో ప్రభుత్వాలు ట్యాక్సీ కార్మికుల పట్ల, అలాగే ఒక సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేసి సంక్షేమ బోర్డు ద్వారా వారి యొక్క వెల్ఫేర్ స్కీమ్స్, అనేక ప్రమాదాలు జరుగుతున్నా ఇవాళ రోడ్డు మీద జీవించేటువంటి బతుకులు కాబట్టి ఈఎస్ఐ, పిఎఫ్ లాంటి సౌకర్యాలు కలుగజేయడం ద్వారా కేరళ లాంటి రాష్ట్రాల్లో సంక్షేమ బోర్డులు ఉన్నాయి. కాబట్టి ఈ సంక్షేమ బోర్డుని ట్యాక్సీ కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి. అలాగే భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు ఆల్రెడీ ఏర్పాటై ఉన్నటువంటి పరిస్థితుల్లో సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేయాలని చెప్పి కోరుతూ ఈ రోజున విజయ ట్యాక్సీ వర్కర్స్ జనరల్ సమావేశంలో నిర్మాణపరమైనటువంటి మార్పులు కూడా తగిన గౌరవాధ్యక్షురాలుగా శ్రీమతి బొజ్జే పద్మనాథ గారిని సభ్యులంతా కూడా ఏకగ్రహం ఎన్నుకోవటం జరిగింది. అధ్యక్షుడిగా దోనెపూడి శంకర్ ఎన్నుకోవటం జరిగింది. కమిటీ యూనియన్ అనేదాన్ని విజయ సుబ్బారావు గారు అనే మా మామగారు స్థాపించి, అంతకుముందు పెద్దలు దీన్ని తీసుకొచ్చారు. దాన్ని వెన్నంటి ఉండి దీన్ని ముందుకు తీసుకొచ్చిన వాళ్ళలో మా మామగారు కానీ నా భర్త అయిన విజయ రమేష్ గారు ఉన్నారు. ఈ యూనియన్లో ఇప్పుడు కొన్ని సమస్యలు ఉండి దాన్ని దోనెపూడి శంకర్ గారి దగ్గరికి తీసుకురావటం జరిగింది. దానిలో కొన్ని మార్పులు చేర్పులు చేసి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకోకుండా పెద్దలందరూ ఎలా అయితే తీసుకొచ్చారో 51 సంవత్సరాల ముందు నుంచి కూడా అలాగే దీన్ని ఇంకా ముందుకి మంచిగా తీసుకెళ్ళాలని మేము కోరుకుంటున్నాము. వీళ్ళ అందరికీ మేము మా సహకారాన్ని మేము అందించాలని అనుకుంటున్నాము. వర్కర్స్ యూనియన్ స్థాపించబడి ఈ రోజుకి 82 నుంచి 43 సంవత్సరాలైంది. 43 సంవత్సరాల కాలం నుండి కూడా నేను కమిటీ మెంబర్గా చేస్తూ 35 సంవత్సరాల నుంచి ఈ యూనియన్కి కార్యదర్శిగా నిర్విరామంగా పనిచేస్తూ ఏ సభ్యుడితో కూడా ఎటువంటి మాట రాకుండా ఏ సమయంలోనైనా లేచి వచ్చి పనిచేసేవాడిని. ఈరోజు పాత అధ్యక్షుల్ని తొలగించి ఆ అధ్యక్షుల వారు మమ్మల్ని వేధించే వేధింపులు తాళలేక ఈరోజు ఆయన్ని తొలగించి కొత్త అధ్యక్షులుగా సమస్యలు అధ్యక్షుల వారు మమ్మల్ని చాలా వేధిస్తున్నారు. విద్యార్థుల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్న తొండూరు బీసీ గురుకులం పీఈటీ సుజాతని సస్పెండ్ చేయండని ఏఏఎస్ఎఫ్ నేతలు డిమాండ్ చేశారు. అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఏఎస్ఎఫ్ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో దాసరి భవన్ నందు విలేకరుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఏఏఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం సాయి కుమార్ మాట్లాడారు. తొండూరులోని మహాత్మా జ్యోతిబా పూలే బాలికల గురుకుల పాఠశాలలో పీటీగా పనిచేస్తున్న సుజాత మేడం విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడమే కాకుండా వాళ్ళ తల్లిదండ్రుల్ని కూడా అసభ్య పదజాలంతో దూషించారని చెప్పారు. కావున పీఈటీ సుజాతని వెంటనే సస్పెండ్ చేయాలని విద్యార్థుల తరపున అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఏఎస్ఎఫ్ రాష్ట్ర సమితి మరియు విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో విద్యార్థినుల తల్లిదండ్రులు ఈశ్వరీయ, మునిరెడ్డి, సుధాకర్, విజయ్, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. సాయి కుమార్, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు. కడప జిల్లాలో తొండూరులో ఉన్నటువంటి మహాత్మా గాంధీ జ్యోతిరావు పూలే గర్ల్స్ క్యాంపస్లో సుజాత మేడం పీటీ గారు అక్కడ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అక్కడ 3 నెలల నుంచి పిల్లల్ని అనేక రకాలుగా ఇబ్బంది పెడుతూ మానసికంగా ఒత్తిడి చేస్తున్నారు. చేయని తప్పులకి వాళ్ళకి క్రమశిక్షణ చర్యలు తీసుకొని గంటల చొప్పు పనిష్మెంట్ ఇస్తూ విద్యార్థుల్ని అనేక రకాలుగా ఇబ్బంది పెడుతుంటే విద్యార్థినుల యొక్క తల్లిదండ్రులు అక్కడ ఉన్నటువంటి ఉన్నత అధికారులకు మరియు అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారికి తెలియపరిచిన వెంటనే అక్కడ ఒక క్రమశిక్షణ కమిటీ, అదేవిధంగా ఎంక్వైరీ కమిటీ కూడా వేసి అక్కడ పిల్లల దగ్గర నుంచి కూడా సమాచారం సేకరించి ఆ జిల్లాలో ఉన్నటువంటి కన్వీనర్ గారు పైకి మహాత్మా జ్యోతిరావు పూలే బోర్డుకి, స్టేట్ బోర్డుకి కూడా అక్కడ ఉన్నటువంటి సమాచారం పంపించినప్పటికీ ఇప్పటివరకు కూడా వాళ్ళపైన ఎటువంటి చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా ఇక్కడ ఉన్నటువంటి స్టేట్ బోర్డు అధికారులు వ్యవహరిస్తున్నారు.
కావున అది వెంటనే వారిపైన వెంటనే సుజాత గారిని సస్పెండ్ చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం ఏఐఎస్ఎఫ్గా విద్యార్థుల పక్షాన. ఎందుకంటే ఇప్పుడు విద్యార్థినులు ఎదుర్కొన్న సమస్యలను వాళ్ళు తెలియపరిచిన వెంటనే వారికి వాళ్ళ సమస్యను పరిష్కారం కావాలని చెప్పి వారు తెలియపరిస్తే విద్యార్థులు ఒక తల్లిదండ్రులు తెలియజేస్తే తల్లిదండ్రులు వెళ్ళి ఉన్నత అధికారులకు తెలియజేస్తే వారికి మా పైనే కంప్లైంట్ చేస్తారని చెప్పి విద్యార్థినులు అని చెప్పి మళ్ళీ కూడా సుజాత గారు మళ్ళీ రాత్రి 12:30 గంటల సమయంలో వాళ్ళని పిలిచి మళ్ళీ వాళ్ళని ఇబ్బంది పడే పరిస్థితిలో అలా అనేక రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు. కావున వెంటనే రాష్ట్ర ఉన్నత అధికారులు స్పందించి విద్యాశాఖ మంత్రి గారు కూడా స్పందించాలి. కృష్ణానది తీరంలో ఏర్పాటు చేసిన తాజ్మహల్ టీ క్యాటిల్ ప్రదర్శన సందర్శకుల్ని విశేషంగా ఆకట్టుకుంటుంది. ప్రతి శని ఆదివారం ఈ ప్రదర్శనను సందర్శించి కృష్ణమ్మ తీరాన్ని వీక్షిస్తూ టీ ఆస్వాదించే అవకాశాన్ని టీ ప్రేమికులు సద్వినియోగం చేసుకుంటున్నారు. ఈ ప్రదర్శనలో మురళి వాయిద్యం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. హిందుస్థాన్ యూనిలివర్ లిమిటెడ్ బ్రూక్ బ్యాండ్ తాజ్మహల్ సంగీతంతో టీ అనుభూతిని మేళవించే వినూత్న చాయ్ బన్సూరిని ఆవిష్కరించింది. ఈ ప్రత్యేక టీ కెటిల్ ద్వారా టీ కాచే సమయంలో ఆవిరి వేణువుగా మారి రాగ హంసధ్వని వినిపిస్తుంది. తాజ్మహల్ టీ భారతీయ శాస్త్రీయ సంగీతంతో దీర్ఘకాల అనుబంధాన్ని కొనసాగిస్తూ సుకూన్ కే పాల్ భావనను ముందుకు తీసుకువెళ్తుంది. ఈ కొత్త ఆవిష్కరణ విజయవాడలోని కృష్ణమ్మ నది చెంతన పున్నమి ఘాట్లో తాజ్మహల్ టీ హౌస్ పాప్ ఆఫ్ ప్రవేశపెట్టబడింది. ఈ కొత్త ఆవిష్కరణ విజయవాడలోని కృష్ణమ్మ నది చెంతన పున్నమి ఘాట్లో తాజ్మహల్ టీ హౌస్ పాప్ ప్రవేశపెట్టబడింది. అక్కడ అతిథులు శాస్త్రీయ సంగీతం వినిపించే టీ అనుభవాన్ని ఆస్వాదించవచ్చని నిర్వాహకులు తెలియజేశారు. తాజ్మహల్ చాయ్ బన్సూరి టీ తయారీని సంగీత సమ్మేళనంగా మార్చే అద్భుత ఆవిష్కరణ అని ఈ సందర్భంగా పేర్కొన్నారు. కృష్ణా గుంటూరులో తమకు ఎక్కువ కొనుగోలుదారులు ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేశారు. Hi. Good evening, everyone. I want to welcome everyone to the Taj Chai Bansuri event that we are having today on the banks of Krishna River in Vijayawada. Taj Mahal Tea, as you all know, is a brand which is loved by people of Vijayawada, Guntur. This is the home of Taj Mahal Tea. In India, the highest amount of sales of Taj happens on the banks of Krishna in Vijayawada, Guntur. And Taj Mahal Tea has been in business for the last 30-40 years as part of the HUL and before that Brook Bond tea business. Taj Mahal Tea stands for a great or a perfect cup of tea that is to be enjoyed with sukoon, with oneself, usually in the company of great music. That's how you best get sukoon. Taj Mahal Tea has forever been associated with Indian classical music. As a lot of you might know that we've had the honor of having Ustad Zakir Hussain as the brand ambassador on Taj for many years. God bless his soul, he passed away this year. This event that we have today, which is the Taj Chai Bansuri event, is an attempt to further closely link up the association of Taj Mahal Tea with Indian classical music. What the Ogilvy team, who's our creative agency, has done fantastically well, along with the partnership with Mindshare team, who are media agency. టీడీపీ ప్రభుత్వం రైతాంగ పక్షపాత ప్రభుత్వం అని ప్రభుత్వ విప్ సెంట్రల్ శాసనసభ్యులు బోండా ఉమామేశ్వరరావు తెలిపారు. నియోజకవర్గంలోని 64 డివిజన్ కుందావారి కండ్రిక గ్రామంలో సొసైటీ ఆవరణలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ధాన్యం కొనుగోలు కేంద్ర ప్రారంభానికి విచ్చేసిన బోండా ఉమాకి గ్రామ రైతులు, స్థానిక టీడీపీ నాయకులు ఘన స్వాగతం పలికారు. రైతాంగ సమస్యల్ని బోండా ఉమా ఈ సందర్భంగా అడిగి తెలుసుకున్నారు. అనంతరం బోండా ఉమా మాట్లాడారు. గత ప్రభుత్వంలో రైతాంగం తీవ్ర ఇక్కట్లను ఎదుర్కొన్నారని చెప్పారు. రైతుల దగ్గర ధాన్యం కొనుగోలు చేసిన డబ్బులు సక్రమంగా ఇచ్చేవారు కాదని చెప్పారు. వైసీపీ ప్రభుత్వంలో దళారులు రాజ్యం ఏలేశారని, రైతులకి గిట్టుబాటు ధర కూడా ఇవ్వలేదని చెప్పారు. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని ఎమ్మెల్యే బోండా ఉమా తెలియజేశారు.
దగ్గరికి ఎప్పుడు వచ్చారు? మొన్న 4-5 అనేక ఇబ్బందులు, అనేక సమస్యలు ఉన్నా రైతన్నలకి ఏ లోటు రాకుండా చూసుకుంటుంది ఈ తెలుగుదేశం ప్రభుత్వం. గతంలో కొన్న ధాన్యానికి డబ్బులు కూడా ఇచ్చేవాళ్ళు పరిస్థితి ఉండేది కాదు. మరి ఈ రోజున తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక అన్ని పంటలకి కూడా సకాలంలో ప్రజాప్రతినిధులుగా మేము ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రి, మంత్రి అందరూ కూడా స్పందిస్తూ ఉన్నాం. ఇక్కడ కుందావారి కండ్రిగా, పాతపాడు, నయనవరం ఏదైతే మా రైతన్నలు ఉన్నారో వాళ్ళు ఇక్కడ పంట ఉందని, ధాన్యం ప్యాడీ వచ్చిందని మా దృష్టికి తీసుకురావటం, వెంటనే కలెక్టర్ గారి నోటీసులో పెట్టి దాన్ని యుద్ధ ప్రాతిపదిక మీద మరి మార్కెట్లోకి మిల్లర్స్కి తోలటానికి అన్ని ఏర్పాట్లు కూడా చేసాం. దాదాపు ఈ 4 గ్రామాల్లోనే 1000 టన్నులు ధాన్యం పండింది. దాదాపు 1 ఎకరానికి ఈ ప్రాంతంలో 60 బస్తాలు వచ్చినాయి. రైతన్నలందరూ కూడా సంతోషంతో ఉన్నారు. కానీ నిన్న రాత్రి కురిసినటువంటి అకాల వర్షంలో మరి కొంత ధాన్యం తడిసింది. దాని మీద పట్టాలు కప్పుకొని రైతన్నలు కాపాడు. అకాల వర్షం ఈ పాతపాడు గ్రామం కుందవారి కంట్రిక విలేజ్ కంట్రికలో వర్షం కురవటం జరిగింది, భారీ వర్షం. ఇది ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. వెంటనే ఎమ్మెల్యే గారు స్పందించి, బోండా ఉమామహేశ్వరరావు గారు స్పందించి రాష్ట్రంలోనే ప్రప్రథమంగా ఈ కొనుగోలు కేంద్రాన్ని స్టార్ట్ చేయమని కలెక్టర్ గారితో మాట్లాడటం, తర్వాత డిఈ గారితో మాట్లాడటం వెంటనే జరిగిపోయింది. ఈరోజు ఎమ్మెల్యే గారు విలేజ్ కంట్రీకి విచ్చేసి కొనుగోలు కేంద్రాన్ని స్టార్ట్ చేయడం రైతులందరూ చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దీన్ని చివరి గింజ వరకు, తడిచిన ధాన్యాన్ని కూడా చివరి గింజ వరకు కూడా కొనుగోలు చేస్తామని ఎమ్మెల్యే గారు హామీ అవడంతో రైతులందరూ చాలా సంతోషంగా ఉన్నాం. ఎమ్మెల్యే గారికి 4 రోజుల క్రితం రైతులందరూ ధాన్యం కొనుగోలు జరగవట్లేదని చెప్పేసి ఇబ్బందిగా ఉందని చెప్పేసి మా దగ్గర రావడం జరిగింది. అక్కడి నుంచి మేము సెంట్రల్ ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి వాళ్ళకి మా పరిస్థితి ఇది సార్, రైతులు ఇది అని చెప్పేసి అందరం చెప్పుకున్నాము. చెప్పుకున్న తర్వాత ఆయన వెంటనే స్పందించి కలెక్టర్ గారికి, సివిల్ సప్లై వారికి అందరికీ ఫోన్ చేసి వెంటనే కొనుగోలు కేంద్రం చేసి రైతులందరికీ మెయిల్ చేసి త్వరగా దీన్ని ఓపెన్ చేయమని చెప్పారు. దాని నిమిత్తం ఓపెనింగ్ టైంలో రాత్రి అకాల వర్షం వలన ధాన్యం మొత్తం పాడైపోయింది. దానికి నిమిత్తం మార్నింగ్ మన సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు గారు మన సొసైటీ బ్యాంక్ కొనుగోలు కేంద్రం దగ్గరికి వచ్చి కొనుగోలు కేంద్రం ఓపెన్ చేసి రైతులందరికీ మొత్తం భరోసా ఇచ్చి తడిచిన ప్రతి గింజ ప్రతిదీ గవర్నమెంట్ కొనుగోలు చేసేటట్టు హామీ ఇచ్చి వెంటనే అధికారులతో మాట్లాడారు. వెంటనే అధికారులు కూడా స్పందించారు. రైతులందరూ చాలా లారీలు సప్లై ఇవన్నీ కొంచెం ప్రాబ్లంగా ఉందని చెప్పారు. మన ఎమ్మెల్యే గారు వెంటనే ఫోన్ చేసి లారీలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సచివాలయంలోని 2వ బ్లాక్లో అగ్ని ప్రమాదం. బ్యాటరీలు ఉంచే ప్రాంతంలో చెలరేగిన మంటలు. ప్రమాద స్థలాన్ని పరిశీలించిన సీఎం చంద్రబాబు. ప్రమాదంపై అధికారుల్ని అడిగి తెలుసుకున్న సీఎం. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలో గత వైసీపీ ప్రభుత్వం, ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు విషయంలో మోసం చేస్తూ అన్యాయం చేస్తున్నాయని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి ఆరోపణ. పోలవరం ప్రాజెక్టు సంపూర్ణ సామర్థ్యంతో పూర్తి చేయాలని, ముంపు బాధితులకి పరిహారం చెల్లించాలని డిమాండ్. తనను గెలిపించిన మంగళగిరి ప్రజలను గుండెలో పెట్టుకుంటానన్న మంత్రి లోకేష్. పేదలకు పట్టాభిషేకం కార్యక్రమంలో పాల్గొన్న లోకేష్. నియోజకవర్గ ప్రజల కోసం 26 సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు వెల్లడి. బుడమేరు ఓల్డ్ ఛానల్ కి సమాంతరంగా మరొక కొత్త ఛానల్ ని కూడా 10,000 క్యూసెక్ల సామర్థ్యంతో అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడి. మున్సిపల్, రెవెన్యూ, డిజాస్టర్ మేనేజ్మెంట్ శాఖలు సంయమనం చేసి ప్రతిపాదన ముఖ్యమంత్రి ముందు ఉంచుతామని వ్యాఖ్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.